చదువుక Hare Krishna Mataji Prabhuji, Dhanavad Pranam. Let us continue our session with 2.15 actually. నిన్నది కొంచెం రీకాల్ అనేది చేసుకుందాము. నిన్న మనకు వచ్చేసి మనకి ఏం చదివామంటే 2.14లో మనము మాత్రాజీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాంతి దీక్షస్వ భారత అని చెప్పారనమాట. ఇక్కడ ఏంటనంటే కృష్ణ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట క్లియర్ గా. అంటే మాతాజీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, దాన్ని కొంచెం రీకాల్ చేసుకొని మనము ఈ రోజు శ్లోకాకనే వెళ్దాము. సో దట్ మనకి ఈజీ అవుతుంది అనమాట క్యాచ్ చేసుకోవడానికి. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే 14th శ్లోకాలో మనకి ఏం చెప్పారు, ఇక్క సుఖము దుఃఖము రెండు బ్యాలెన్స్ అంటే ఎలా వస్తుంటాయి పోతుంటాయి. సుఖము దుఃఖం అనేది మనకి హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ వస్తూ పోతూ ఉంటుంది. సో అదేంటంటే ఈ దాంట్లో దీన్ని ఎవరు అంటే ఈ అపియరెన్స్ అవుతూనే ఉంటుంది. సమ్మర్ లాగా వింటర్ లాగా సుఖము దుఃఖము వస్తూ ఉంటుంది. అది ఎవరు మేనేజ్ చేసుకుంటారో అదే ఎవరు టాలరేట్ చేస్తారో వాళ్ళు గొప్పగా అంటే భక్తి యొక్క మార్గంలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి ఇక్కడ అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు అనేసి మనకి చెప్పారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి ప్రతి ఒక్కరి లైఫ్ లో మనకి సుఖము దుఃఖం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది సుఖం వచ్చినప్పుడు ఫుల్ పొంగిపోవడం కానివ్వండి, అలాగే దుఃఖం వచ్చినప్పుడు క్షీణించడం కానివ్వండి, లోతుగా డిప్రెషన్ కి వెళ్ళిపోవడము, ఇలా చేసుకోకుండా టాలరేట్ చేయాలి. రెండు ఈక్వల్ గా మనము భరించడము నేర్చుకోవాలన్నమాట. సో అది దాన్ని ఇక్కడ సన్ ఆఫ్ అంటే ఈ భరత వంశం నుంచి వచ్చాడు కదా, సో అలా సంబోధించారనమాట కృష్ణ తన ఎవరికి అర్జునుకి. ఓకే, సో అలా భారత అనేసి వచ్చింది కదా లాస్ట్ శ్లోకాలో, సో అలా సంబోధించారు కృష్ణ ఇక్కడ. సో ఇక్కడ అది మనము అది నేర్చుకున్నాం అనమాట. సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే టాలరేట్ ఉండాలి. అలాంటి వాళ్ళకి అంటే ఐ మీన్ భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ఉంటుంది అనేసి మనము ఇక్కడ నేర్చుకున్నాము. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే క్వశ్చన్ ఏంటి ఇక్కడ రైజ్ అయింది అర్జునకి అని అంటే, మెయిన్ ఇదంతా వచ్చేది దేని వల్ల వస్తుంది అర్జునకి, యుద్ధం నేను చెయ్యలేను కృష్ణ అని చెప్తున్నాడు కదా. సో దాని వల్ల కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పాయింట్ టు పాయింట్ క్లియర్ గా అర్జునుడికి అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు అనమాట. ఏంటనంటే ఇప్పుడు కృష్ణ ఎలా రైజ్ అయింది, మళ్ళీ యుద్ధం అయితే చేయను, అక్కడ ఎవరెవరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరు ఉన్నారు తనకి అర్జునకి. అంటే ఐ మీన్ రిలేటివ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వీళ్ళంతా ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు భీష్మ, అలాగే ఆచార్యుడు ద్రోణ వీళ్ళంతా ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని చంపితే నేను ఎలా సుఖంగా ఉండొచ్చు కృష్ణ, నేను డిస్టెన్స్ కి వెళ్ళిపోతాను కదా అన్నట్టు ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయింది అనమాట అర్జునకి. సో కృష్ణ ఇక్కడ ఫిలాసఫికల్ గా బ్యాకప్ గా ఈ అర్జునకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా కామన్ అంటే ఇలా వస్తూ ఉంటది, నీటి మీద బొబ్బుల్లాగా వస్తాయి కదా, అది వస్తుంటది పోతుంటది సుఖము దుఃఖము అనడానికి. అంటే నీ ధర్మం ఏంటి అదే దానికి వెరీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఈ కమింగ్ శ్లోకాలు అంటే 2.15 శ్లోకాల్లో మనకి కృష్ణ రివీల్ చేస్తారనమాట. భగవద్గీతలోనో ఇది ఒక యూనిక్ పాయింట్ అనమాట. ఫస్ట్ టైం చెప్తారు ఈ భగవద్గీతలో కృష్ణ, అది ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సో అది ఏంటి అని అంటే మనకి ఇప్పుడు చూడండి భగవద్గీతలో 2.15 కదా మనం ప్లీజ్ అందరూ మ్యూట్ లో ఉండండి. ఓకే, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఓకే, ఇప్పుడు మనము 2.15 అంటే 2.14 లో మనకు అర్థమైంది కదా, అక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది కదా ప్రతి ఒక్కరికి. దుఃఖంలో సుఖంలో ఇదంతా కామన్ అంటే సమ్మర్ అండ్ వింటర్ లాగా వచ్చిపోతూ ఉంటుంది అనేసి అక్కడ మనకి అర్థమైపోయింది. సో ఇక్కడ మనకి దానికి కంటిన్యూషన్ గా కృష్ణ యూనిక్ పాయింట్ అనేది చెప్పారనమాట. అది ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ టైం భగవద్గీతలో ఆ వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట కృష్ణ పరమాత్మ. సో 2.15 శ్లోక వచ్చేసి ఇలా ఉంటుంది. ఇట్లా డిస్ప్లే ఉంది చూడండి, జూమ్ చేసుకోండి, మీరు జూమ్ చేసుకోవచ్చు. చదవాలి అనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. సో ఫస్ట్ ఒకసారి నేను డిసైడ్ చేస్తాను, తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే, యం హీనా వ్యతయంతే తే పురుషం పురుషర్షభా సమదృక్క సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే.
రిపీట్ చేస్తాను. యం హీనా వితయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖం సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇది శ్లోక. సో నాగమణి మాతాజీ చదవండి, శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యం హిన వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. హరే హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? ఒక సెకండ్. ఓకే, ఒప్పో 812 లోనే ఉందండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ. ఎస్, ఎవరు? ఓపో 812 126. ఓకే, తనకి మ్యూట్ అవ్వట్లేదేమో. ఓకే, సత్యనారాయణ ప్రభు మీరు అనువాదం చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖ దుఃఖములచే కలతనొందక ఆ రెండిటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉన్నారా మాతాజీ? ఓప్పో 812 అగైన్ పిలుస్తున్నాను, మీరు పలకట్లేదు. ఇంకొకరికి ఛాన్స్ ఇస్తున్నాను. అమృతశ్రీ శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ. అనువాదం చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద అనువాదము. పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖ దుఃఖములచే కలతనొందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఇంకొకరు భాష్యం ఎవరు? మంజుళ మాతాజీ. హరే కృష్ణ. కే మంజుళ మాతాజీ భాష్యం చదవండి. ఓకే మేడం. ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతిని పొందుటకు స్థిర నిశ్చయమును కలిగి సుఖ దుఃఖముల రాకపోకలను సమానముగా సహింపగలిగిన మానవుడే మోక్షమునకు వాస్తవముగా అర్హుడు. వర్ణాశ్రమ విధానమునందు 4వ ఆశ్రమమైన సన్యాసము వాస్తవునకు మిక్కిలి కష్టదాయకమైనది. అయినను జీవితమును పరిపూర్ణము చేసుకొనుటయందు నిశ్చయము కలిగిన వాడు కష్టములెన్ని ఎదురైనను తప్పక త్రెంపుకొనవలసి ఇది కనిపించట్లేదు మేడం. తప్పక త్రెంపుకొనవలసి ఉన్నందున కలుగుచుండును. కానీ ఎవరైనను అట్టి కష్టములను సహింపగలిగినచో మానవుని ఆధ్యాత్మికానుభూతి పరిపూర్ణము కాగలదు. అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధం చేయుట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయమున దృఢ నిశ్చయము కలిగి ఉండవలెనని ఆదేశింపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏండ్ల వయసునందు సన్యాసమును స్వీకరించెను. అతని పైన ఆధారపడినట్టి యువతి అయిన భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూచుటకు ఇతరులెవ్వరునూ లేరు. అయినను ఉన్నత ప్రయోజనం కొరకై సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మ కార్యములను నిర్వహించుట యందు ధీరుడై నిలిచెను. భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించుటకు అదియే మార్గం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే హరి. ఓపో 812 మాతాజీ ఉన్నారా? ఓకే, పలకట్లేదు. జ్యోతి మాతాజీ శ్లోక రిసైట్ చేయండి ఒకసారి.
రావట్లేదు మాతాజీ. మాతాజీ యం యం ఇంకొకసారి హీనం గట్టిగా యత వాయిస్ వినిపించట్లేదు, గట్టిగా చదవండి, వాయిస్ డిస్టర్బ్ అయింది. యం హీనం యథయంతతే పురుషః సమదుఃఖ సుఖం ధీరం సో మృతత్వకల్పతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనము ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, చాలా చక్కగా చేశారు. హరే కృష్ణ. ఒక సెకండ్. ఓకే, ఈ రోజు మనం నేర్చుకోబోతున్న శ్లోక వచ్చేసి 2.15. ఇందాక మనము అందరూ చక్కగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. యం హీన వ్యతయంతే పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సుమృతత్వాయ కల్పతే. ఈ రోజు ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఒకసారి డిస్కస్ చేసుకుందాం దీని గురించి. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు? హరే, ఇక్కడ కృష్ణ వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. ఓకే, ఇక్కడ కృష్ణ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఓ పురుషర్షభ అని చెప్తున్నారు. ఏంటి పురుషర్షభ అంటే? ఓ బెస్ట్ అమాంగ్ మెన్, అంటే అందరిలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పురుషుడా. ఇక్కడ ఏం చెప్తున్నారు? దెన్ హీ సేయింగ్ అక్కడ బెస్ట్ అమాంగ్ ద మెన్ అని చెప్పిన తర్వాత పురుషులు అంటే మొత్తం జ్ఞానం ఆల్రెడీ నీకు, ఆల్రెడీ నువ్వు అంత జ్ఞానుడివి, నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అలా తెలుసుకున్న వాళ్ళు మంచిగా, అంటే ఐ మీన్ అందులో ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉంది ఆల్రెడీ అర్జునకి, ఉన్నా కూడా నువ్వెందుకు అంటే అలాంటి వాళ్ళు అంటే ఐ మీన్ వ్యథ అంటే నా వ్యతయంతే తే అని చెప్పారు కదా. ఏంటంటే వన్ హూ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్, అంటే డిస్టర్బ్డ్ అవ్వరు. అంటే ఈ సుఖం వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కానివ్వండి, డిస్టర్బ్ అనేది అవ్వరు. నువ్వెందుకు ఇలా అవుతున్నావు? ఇది ఇంకా కృష్ణ ఏం చెప్తున్నాడు? దుఃఖము సుఖము అనేది డిస్ట్రెస్ అండ్ హ్యాపీనెస్ రెండు కామన్ గా వస్తూనే ఉంటుంది. సమధీరం అని చెప్తున్నారు. అంటే సమధీరం అంటే ఏంటి అంటే స్టడీగా ఉండడం, అంటే స్థిరంగా ఉండడం, డిస్టర్బ్ కాకుండా ఒక బ్యాలెన్స్డ్ గా టాలరేట్ చేసుకుంటూ ఉంటారు కదా. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దాన్ని సమధీరం అని అంటారనమాట. సో సమధీరంగా ఉండాలి. అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా నియంత్రణం పోగొట్టుకుంటున్నావు? అంటే నియంత్రణమే లేదు నీకు అనేసి కృష్ణ ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మొత్తం అర్జునుడికి క్లియర్ గా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా తను తన ధర్మాన్ని నిర్వహించాలి అనేసి కృష్ణ అర్జునుడికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. రకరకాలుగా చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సోమృతత్వాయ అని చెప్పారు. అలాంటి వాళ్ళు, అలాంటి పర్సన్ సోము తత్వాయ కల్పతే అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే సచ్ ఎ పర్సన్ అంటే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. దేనికి ఎలిజిబుల్? ఇందాక నేను చెప్పాను ఏంటంటే కృష్ణ ఫస్ట్ టైం భగవద్గీతలో యూనిక్ వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. యూనిక్ ఒక పాయింట్ చెప్పడం జరిగింది ఫస్ట్ టైం భగవద్గీతలో. సో ఏంటనంటే ఆ పాయింట్ ఏంటి అంటే టు అటైన్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్ లో ఒక గోల్ అనేది ఉంటుంది కదా మనకి. స్పిరిచువల్ లైఫ్ లో ఒక గోల్ అనేది కావాలి కదా దేనికైనా సరే. ఆ గోల్ పెట్టుకొని అనేది మనుషులు ఏది సాధించలేరు. సో ఆ గోల్, మన పర్ఫెక్షన్ గోల్ ఏంటి హ్యూమన్ లైఫ్ లో అంటే మోక్షమే కదా, లిబరేషన్. దాని గురించి ఫస్ట్ టైం ఇక్కడ కృష్ణ మాట్లాడడం జరిగిందనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ శ్లోకాల్లో మెయిన్ ఆ వర్డ్ యూజ్ చేయడం జరిగిందనమాట. లిబరేషన్ అంటే వాళ్ళకి స్వతంత్రం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. ఇక్కడ ఈ జంజాటం అంటే మనము భౌతిక ప్రపంచంలో ఇలా అటాచ్మెంట్ పెంచుకొని ఇక్కడే పుట్టుతున్నాం, ఇక్కడికే వస్తున్నాం, ఏదో ఒకటి అటాచ్మెంట్ పెంచుకోవడము, అది మళ్ళీ ఇక్కడికే రావడం, అది తీర్చడానికి మళ్ళీ కృష్ణ ఇక్కడికి పంపిస్తూనే ఉంటారనమాట. అది తీర్చుకొని ఆ తర్వాత రా అన్నట్టు. సో ఇక్కడ ఏంటనంటే దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అలాగే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా మొత్తం ఎలా బ్యాలెన్స్ టాలరేట్ చేసి పేషెన్స్ తో ఉంటారో, టాలరేట్ చేస్తారో వాళ్ళు లిబరేషన్ కి అర్హులు అనేసి చెప్తున్నారనమాట. సో ఈ కొంచెం మనకి బ్యాక్ తీసుకుంటే గనక, ప్లీజ్ దయచేసి ఇంట్లో ఉండండి, బ్యాక్ చేసుకుంటే గనక ఓకే, శ్లోక మనకి ప్రీవియస్ గా మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దేని గురించి. ఈ మన
14th వర్స్ లో ఒకసారి చూసుకున్నాము అని అంటే మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాన్స్తి తిక్షస్వ భారత. ఇక్కడ కృష్ణ ఏమన్నారు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు అండ్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు జస్ట్ అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి? సమ్మర్ అండ్ వింటర్ లాగా, వేసవి కాలంలో అలాగే చలికాలంలో ఎలా వస్తూ ఉంటాయో ఈ సీజన్ అనేది మార్పు జరుగుతూనే ఉంటది కదా. ఒకటే సమ్మర్ అక్కడే కంటిన్యూ అవుతుందా? లేదు కదా. అలాగే వింటర్ మళ్ళీ రావాలి, అన్ని చేంజెస్ అయితే అవుతూ ఉండాలి కదా. సో అలా వస్తూ పోతుంటది. ఏం వస్తూ పోతుంటది? సుఖము దుఃఖం అనేది అలా వస్తూ పోతుంటుంది అనేసి మనకి ఇక్కడ కృష్ణ చెప్తున్నారనమాట అర్జునకి. అది మనము 14th శ్లోకాలు అంటే 2.14 శ్లోకాలో క్లియర్ గా చూసాము. సో ఇక్కడ ఏంటంటే అలాంటి టైంలో అంటే అలా ఉన్నప్పుడు ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారో ఓ అర్జున, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారో జస్ట్ టాలరేట్ అర్జున, జస్ట్ టాలరేట్ అంటే సహించాలి, తట్టుకోవాలి. ఏంటంటే కృష్ణ ఇక్కడ దేనికి ఇదంతా చెప్తున్నారు అని అంటే అర్జునుడికి ఒక ధర్మం తనకి అక్కడ చెయ్యను అనేసి కూర్చున్నాడు కదా. క్షత్రియ ధర్మం వచ్చేసి తన యుద్ధం చేయాల్సిందే కదా, ఖచ్చితంగా చేయాలి. సో అది చెప్పడానికి ట్రై చేస్తున్నారనమాట ఇక్కడ కృష్ణ. ఫుల్ బాంధవ్యంలో ఆ బంధత్వంలో మునిగిపోతున్నారు, ఎలా చంపాలి ఏంటి అనేది. సో దానికి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు ఏంటనంటే కృష్ణన్ రావచ్చు కృష్ణ అర్జునకి ఏంటంటే నేను ఎందుకు టాలరేట్ చేయాలి, టాలరేట్ చేయమని చెప్పారు కదా. సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు టాలరేట్ చేయమని చెప్పారు. సో అలా వచ్చినప్పుడు టాలరేట్ చేయాలి అని అంటే ఎందుకు అనేసి క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు కదా అర్జునుడికి. ఏంటంటే వై షుడ్ ఐ టాలరేట్, నేను ఎందుకు టాలరేట్ చేసుకోవాలి, అలాగే వాట్ విల్ ఐ గెట్, నాకేం వస్తుంది ఇది టాలరేట్ చేస్తేనే క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణ దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఏంటనంటే అది కృష్ణ క్లియర్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని రిజల్ట్ చెప్తున్నారు అనమాట. టాలరేట్ చేస్తే ఏమవుతుంది అనేసి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఎవరు టాలరేట్ చేస్తారో ఈ సిచ్యువేషన్స్ ని అంటే సుఖము దుఃఖము ఈక్వల్ గా అంటే టాలరేట్ ఎవరు చేస్తారో సోమృతత్వాయ కల్పతే అన్నారు. ఏంటంటే అలాంటి పర్సన్ ఎలిజిబుల్ ఫర్ లిబరేషన్ అని చెప్తున్నారు. ఒకటి ముక్తి, ఒకటి లిబరేషన్. అంటే మనకి ఇక్కడ నుంచి దానికే కదా నెక్స్ట్ హైయెస్ట్ గోల్ వచ్చేసి దానికే పెట్టుకునే కదా భక్తి చేసేవాళ్ళు. ఇవన్నీ వద్దు, ఈ జంజాటం అంతా చేస్తున్నాము. ఇక్కడ కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు ఏంటి, సోమృతత్వాయ కల్పతే అంటున్నారు. అంటే అలాంటి పర్సన్ ఎలిజిబుల్ ఫర్ లిబరేషన్ అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కృష్ణ ఇంకొకటి డిఫరెంట్ చాలా చాలా రకాలుగా చేయడానికి ట్రై చేస్తున్నారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని? అర్జునని దీని నుంచి బయటికి రావడానికి. ఏంటంటే ఎవరు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ వాళ్ళు చేయాల్సిందే, ఎవరికి డ్యూటీస్ అనేది ఉంటుందో వాళ్ళు చెయ్యాలి. అర్జున అది పాటించాలి ఆ డ్యూటీస్ అన్ని. అంటే ఇప్పుడు క్షత్రియ కదా అర్జున డ్యూటీ ఏంటి? పాటించడము. క్షత్రియ ధర్మం ఒకటి ఏంటి? యుద్ధము చేయాల్సిందే, ఫైట్ చేయాలి కంపల్సరీగా. దానికి అన్ని రకాలుగా పాయింట్ అన్ని చెప్తున్నారు అనమాట. చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణ అర్జునుడికి. ఏంటంటే ఇక్కడ మనకి ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు లిబరేషన్ గురించి చెప్పారనమాట. సో ఇక్కడ లిబరేషన్ గురించి ఏంటనంటే ఒకటి మెయిన్, మనం అందరూ సాధకులు కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నాం కదా భక్తి సేవ, భక్తి మార్గంలో ఇక్కడికి వచ్చి అందరూ చేస్తున్నాము కాబట్టి ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ద గోల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అంటే ఈ స్పిరిచువల్ లైఫ్ గోల్ ఏంటి అని అంటే లిబరేషన్ పొందడమే. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి మనము. దాని గురించి కృష్ణ ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగిందనమాట. దానివల్ల ఏంటనంటే బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అని చెప్తున్నారు. అంటే పుట్టుక, ఇలా మళ్ళీ పుట్టడము చావడము, ఇదంతా సైకిల్ ఏముందో, బ్రేకింగ్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇది ఏముందో దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం అనమాట. అంటే అది కాకుండా చూసుకోవచ్చు మనము అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. మరి ఇదంతా ఉన్నప్పుడు మనకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు ఏంటంటే ఏంటి దానికి క్వాలిఫికేషన్, మరి క్వాలిఫికేషన్ ఏంటి, మనం అలా చేయాలనుకుంటున్నాం, ఇక్కడ బర్త్ వద్దు డెత్ వద్దు, మనకి ఇదంతా ఏమొద్దు, మనం ఒక లిబరేషన్ స్టేజ్ కి వెళ్ళాలంటే మనం ముక్తి ఒకటి పొందాలి అని అంటే మనకి ఏం చేయాలి, దానికి క్వాలిఫికేషన్ ఏముందంటే మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు అనమాట. ఎవరు? శ్రీల ప్రభుపాద మనకి పర్పట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మరి? ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఎనీవన్ హూ ఈస్ స్టడీ ఇన్ హిస్ డిటర్మినేషన్ ఫర్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ రియలైజేషన్ అంటున్నారు. అంటే ఏంటి?
ఈ స్పిరిచువల్ రియలైజేషన్ లో అడ్వాన్స్ గా వెళ్ళిన వాళ్ళు స్థిరంగా డిటర్మైన్డ్ గా ఎవరు ఉంటారో అదొకటి చెప్తున్నారు అనమాట. లిబరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. లిబరేషన్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది, క్వాలిఫికేషన్ ఏంటి అనేసి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఇదనమాట, ఏంటంటే డిటర్మైన్డ్ గా ఉండాలి. సెకండ్ ఏం చెప్తున్నారు ప్రభుపద ఇక్కడ అంటే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో ఇంకొకటి ఏంటంటే ఎవరు అంటే స్పిరిచువల్ ఎవరు ఫాలో అవుతున్నారు అంటే ప్రాక్టీస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి డిటర్మినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి, స్థిరంగా ఉండడము, అది మనం రీచ్ అవ్వాలి ఆ గోల్ కి అనేది ఆ ఆలోచన ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సెకండ్ పాయింట్ చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటి, టాలరేట్ గురించి చెప్పారు. ఏంటి, దేనికి టాలరేట్, ఈక్వల్ గా టాలరేట్ ఉండాలి దేనికేనంటే డిస్టర్స్ అండ్ హ్యాపీనెస్, అంటే సుఖములో కానివ్వండి దుఃఖంలో కానివ్వండి ఈక్వల్ గా టాలరేట్ ఎవరు భరిస్తారో అంటే దాన్ని ఆ ఏమంటారు నియంత్రణలో ఉంటుందో వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి ఏదైనా సరే, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. అంటే టాలరేట్ గా ఉండాలి ఫర్ లిబరేషన్, అది కావాలి అని అంటే టాలరేట్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇంకా డిస్టర్స్, మనం మామూలుగానే మాట్లాడుకున్నా కూడా ఏం జరుగుతుంది, ఎంత కష్టం, అది చాలా కష్టం కదా డిస్ట్రెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుఃఖం వచ్చింది మనకందరికి, ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, చాలా హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా, మాట్లాడినంత ఈజీ కాదు కదా. మనము ఎవరికైనా సరే దుఃఖం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అంటే ఐ మీన్ దానికి డిస్ట్రెస్ కి వెళ్ళిపోతాం, ఎంత కష్టమో. తర్వాత సుఖం వచ్చినా కూడా అంతే, సేమ్ సుఖం వచ్చినా కూడా ఎగిరిపోయి ఏవో గెంతులు వేసేసి అది మేనేజ్ చేయడం కూడా చాలా చాలా కష్టం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ ఎవరు చేస్తున్నారో అంటే టాలరేట్ చేస్తున్నారో, అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోకుండా వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో, ఇలా బ్యాలెన్స్ ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ లిబరేషన్ కి అనేసి కృష్ణ ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నారు అనమాట. సో ఈ డిప్రెషన్ కానివ్వండి హ్యాపీనెస్ కానివ్వండి, అంటే సుఖము దుఃఖం రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అంటే స్టడీగా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. ఏది వచ్చినా కూడా మనము స్థిరంగా ఉండడము నేర్చుకోవాలన్నమాట. అలాంటి పర్సన్ నే ఇక్కడ అంటే ఎలిజిబుల్ అనమాట, దేనికి లిబరేషన్ కి ఎలిజిబుల్ అనేసి చెప్తున్నారు. అలాగే ఇంకా కొంచెం డీప్ గా వెళ్తే గనక మనం ఇక్కడ చూసుకోవచ్చు, వర్ణాశ్రమం గురించి చెప్దాము. ఒకవేళ కొంచెం ఆలోచిద్దాం, వర్ణాశ్రమం గురించి మనము కొంచెం మాట్లాడుకోవాలని అంటే ఏంటంటే లాస్ట్ ఆశ్రమం వచ్చేసి ఏముంది మనకి సన్యాసత్వం కదా, సన్యాసాశ్రమ చాలా మంది బ్రహ్మచారులు కొంత పంచించి మొత్తం లాస్ట్ లో సన్యాసాశ్రమ తీసుకుంటారు కదా. ఆ సన్యాసాశ్రమం తీసుకుంటే అది ఏంటన్నా మామూలు విషయం అనుకుంటున్నారా, లేదు కదా, చాలా చాలా కష్టం అది. అన్ని ఆస్టరిటీస్ పాటించాలి, అక్కడ చాలా ఆస్టరిటీస్ పాటించాలి. వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఉంటారు అక్కడ, అన్ని ప్రతిదీ కరెక్ట్ గా చేసుకుంటూ పోవాలన్నమాట సన్యాసత్వంలో. మనకి ఇక్కడ గృహస్థంలాగా కాదు, వాళ్ళు ఇంకా డిటర్మైన్డ్ గా ఉంటారు. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి ఎందుకు వాళ్ళు అంతగా అన్ని చేసుకుంటూ ఉన్నారు అని అంటే పర్ఫెక్షన్ కావాలి, లైఫ్ లో పర్ఫెక్షన్ అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళు సన్యాసత్వంలో అంటే ఆ సన్యాసాన్ని తీసుకున్న తర్వాత అన్ని ఆస్టరిటీస్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంటారు అనమాట. దీనికి అంటే హైయెస్ట్ గోల్ పర్ఫెక్షన్ ఏముందో అది రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎక్కడ మళ్ళీ డిస్టర్బ్ అనేది అవ్వరు అనేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ ప్రభుపాద. అలాగే అది డ్యూటీస్, ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఏం డ్యూటీస్ ఉంటుందో చక్కగా అది చేసుకుంటూ పోతుంటారు అనమాట, ఎక్కడ డిస్టర్బ్ కాకుండా. సో చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా కష్టమైనది వాళ్ళకి. అయినా కూడా ఆ గోల్ వాళ్ళు ఏం మైండ్ లో గోల్ పెట్టుకొని ఉంటారు కదా, ఆ గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళు అలా సాధించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ కృష్ణ ఏం చేస్తున్నారు, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ మన దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగంలో ఎవరిలాగా అవతరించారు చెప్తారు ఎవరైనా? శ్రీ చైతన్య మహాప్రభు. ఎగ్జాక్ట్లీ, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కలియుగంలో మనకి శ్రీ చైతన్య మహాప్రభు లాగా కృష్ణుడే, దేవాది దేవుడు ఆ కృష్ణనే శ్రీ చైతన్య మహాప్రభు లాగా అవతరించారనమాట. దీనికి ఒక పర్పస్ ఉండే, తనకి హైయెస్ట్ గోల్ ఉండే అనమాట. సో ఏంటి అది, అందరి మీద మర్సి చూపించేసి ఇక్కడ ఎంటైర్ హ్యుమానిటీకే శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారు, చిన్న ఏజ్ లోనే అంటే ఏజ్ ఆఫ్ 24 లోనే తను సన్యాసత్వం తీసుకోవడం జరిగింది. అలాగే హయ్యర్ గోల్ ఏముండేది తనకి,
ఏంటంటే హరినామ అంటే హయ్యర్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన లైఫ్ లో గోల్ అనేది ఉండాలి, పర్పస్ అనేది ఉండాలన్నమాట. చైతన్య మహాప్రభు మనకి తను అలా ఉండి తను అలా జీవించి మనిషిలాగా వచ్చి మనకందరికీ నేర్పిస్తున్నారు అనమాట. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంతగా మన కోసము చేశారు ఇదంతా. సో శ్రీ చైతన్య మహాప్రభుది ఏంటి హయ్యర్ గోల్ అని అంటే, హయ్యర్ పర్పస్ ఏంటి తనది అని అంటే ఏంటి, ప్రీచింగ్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ సంకీర్తన. అంటే హరినామ సంకీర్తన మెసేజ్ ని, హరినామాన్ని అందరికి పంచి పెట్టడానికి తన ఒక ఇష్ట గోల్ ఉండేదన్నమాట. సో తన వల్ల మనకి ఇప్పటి వరకు తెలుస్తోంది ఈ కలియుగ ధర్మం ఏంటి, ఏది యజ్ఞము యాగము అవన్నీ ఏది ఎంతగా మనం ఆస్టారిటీస్ చేసినా కూడా ఒకటి హైయెస్ట్ గోల్ కలియుగంలో మనం ఏం చేయగలము అనేసి మనకి ప్రతి ఒక్క శాస్త్రంలో రాశారనమాట. ఏంటనంటే హరినామమే ఇంపార్టెంట్, అది చేసుకుంటూ పోండి, సింపుల్ గా చెప్పేశారు. ఎంత ఈజీగా చేసుకుంటూ పోవచ్చు మీరు అందరూ అనేసి సింపుల్ గా ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఈజీ వే చేసేసారు. హరినామ సంకీర్తన ఎంత చక్కగా ఒక చోట కూర్చొని ప్రతి ఒక్కటి బీడ్ మీద, ఆ జపమాల మీద ఒక్కొక్క మాలకి ఆ కృష్ణ భగవాన్ని తలుచుకుంటూ చేస్తూ ఉంటే డైరెక్ట్ కనెక్షన్ పెరుగుతుందన్నమాట. మనకి కృష్ణకి కన్వర్జేషన్ లాగా ఉంటుందన్నమాట. మనకి రెసిప్రికేట్ అవుతారు కృష్ణ కరెక్ట్ గా చేస్తే గనక. ఏంటనంటే భక్తి శ్రద్ధతో మనం అది చేస్తే ఖచ్చితంగా కృష్ణ రెసిప్రికేట్ అవుతారనమాట, మనకి సంపర్కంలో ఉంటారనమాట. సో ఈ ఎంటైర్ వరల్డ్ లో ఇది పంచడానికి మనకి శ్రీ చైతన్య మహాప్రభు చాలా ఇవన్నీ హరినామ తీసుకొచ్చారు, అందరికి ఈజీగా అవ్వడానికి ఇచ్చేసారన్నమాట. అలాగే సేమ్ ఇక్కడ కృష్ణ అర్జునులకి చెప్పాలనుకుంటున్నారు ఏంటి అని అంటే, సిమిలర్ గా అర్జున తన కర్తవ్యాన్ని, తను గోల్ ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. వాళ్ళు ఎంతో అధర్ములు కదా, కౌరవులంతా ఎంతగా చేశారు, వీళ్ళకంతా చాలా డిస్టర్బ్ చేశారు. అలాంటి వాళ్ళకి క్షమించడానికి కూడా రెడీ అయిపోతున్నాడు ఇక్కడ అర్జున. సో అది కాదు, ధర్మాన్ని నిలబెట్టాలి. సో దాని గురించి ఇక్కడ కృష్ణ ప్రయత్నిస్తున్నారు అనమాట కన్విన్స్ చేయడానికి అర్జునని. ఏంటనంటే అర్జున, క్షత్రియ డ్యూటీని ఇది, క్షత్రియగా నీ డ్యూటీ అంటే ఫైట్ చేయడం. సో మిగతాదంతా వదిలేసాయి. ఇది మనము నెక్స్ట్ శ్లోకాస్ లో కూడా చూసుకుంటాం. అంటే నాకు వదిలేసాయి మిగతాదంతా, ఎందుకు నువ్వు అంత డిస్ట్రెస్ అవుతున్నావు, అది కాదు, నువ్వు ఇంత అటాచ్మెంట్ అలా పెంచుకోవద్దు. అంటే ఉండాలి, పెంచుకోవడం తప్పు లేదు, బట్ అక్కడ ధర్మానికి వైపు వచ్చేసరికి తను ఒకటి ఆలోచించాలి అర్జున కూడా. అంతవరకు వచ్చింది, ఆ లాస్ట్ మూమెంట్ లో ప్రతిదీ అన్ని చూసుకుంటూ వచ్చాడు కదా కృష్ణ, చెప్పిందంతా ఫాలో అవుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డిస్ట్రెస్ కి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇలా చంపాలి ఏంటి, నా తాతయ్య, నా గురువు, ఇవంతా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఇక్కడ ఈ శ్లోకాలు మెన్షన్ చేసింది ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చేపితే నేను ఎలా నెమ్మదిగా ఉండగలను కృష్ణ అనేసి ఇక్కడ అర్జున చెప్తున్నారు అనమాట. సో దానికి రకరకాలుగా చెప్తున్నాడు కృష్ణ అర్జునకి, అంటే అర్థం చేయడానికి, చేసుకోవాలి అర్జున అనేసి ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సిమిలర్ గా ఏంటనంటే చాలా కష్టమే, అంత రిలేటివ్స్ ని, బంధువుల్ని, అక్కడ బ్రదర్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు ఇక్కడ, గురువులు ఉన్నారు అందరూ. ఇక్కడ ఏంటంటే కష్టమే, బట్ తప్పదు. క్షత్రియ ధర్మాన్ని కాపాడడానికి కంపల్సరీగా నువ్వు ఫైట్ చేయాల్సిందే, డిస్ట్రెస్ కి లోన్ అవ్వకు, దాని నుంచి బయటికి రా అనేసి ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్తున్నారు అనమాట. ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అండర్లైన్ చేసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఏ డ్యూటీస్ అసైన్ చేసి ఉంటారో, ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే. అది ఫాలో అయితే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏమవుతుంది, అది ఫాలో అవ్వడం వల్ల జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఏంటనంటే దే ఆర్ ఎలిజిబుల్ టు లిబరేషన్. ఇది వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాధకులకి ఏం చెప్పారు, చక్కగా నువ్వు మా డివోషనల్ సర్వీస్ చేసుకో, తర్వాత జపం చేసుకోండి, ఖచ్చితంగా జపము ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్, అట్లీస్ట్ 1 రౌండ్ డైలీ స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి, లేదా కొంచెం మంచిగా ఉన్నారు, ఎక్కువగా చేస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయ్యింది ఆల్రెడీ అని అంటే 16 రౌండ్ దాకా రండి, ఫస్ట్ స్టార్ట్ చేయండి 1 రౌండ్ నుంచి. సో అక్కడ అలా కొంచెం డిటర్మైన్డ్ గా మనం శ్రద్ధ భక్తితో ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళకంటే ఏమవుతుంది అంటే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ఇంతమంది వచ్చారు కదా,
వాళ్ళకి ఏంటంటే కొంచెం జ్ఞానం సంపాదించుకోవాలనేసి ఓ కోరిక లేదా, ఇక్కడ భగవద్గీత నేర్చుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతిదీ శ్లోక బై శ్లోక 108 శ్లోకాస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము, అక్కడ కూడా నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 700 శ్లోకాస్ కూడా మనం మళ్ళీ నేర్చుకుంటున్నాము. ఏంటనంటే ఎంత క్యూరియాసిటీ ఉంది, డిటర్మైండ్ గా ఉన్నారు కదా, ఏంటనంటే ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇదంతా విని శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్. శ్రవణం చేయడం వల్ల జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, లిబరేషన్, ముక్తి అనేది దొరుకుతుంది అనేసి కృష్ణ ఇక్కడ నొక్కి మరి చెప్తున్నారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే కృష్ణ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు అర్జునుడికి అని అంటే, దాని నుంచి బయటికి రానేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సింపుల్ గా చూసుకున్నాము, మా లైఫ్ గురించే అనుకుందాం. ఒకవేళ భక్తిలో రాగానే చాలా మంది పేరు పెట్టలేదా, మనకి చాలా చేశారు. భక్తి ప్రాక్టీస్ చేయగానే ఏమన్నారు, నాకు కూడా అయింది ఇంట్లో. ప్రతి ఒక్కరికి ఎదురయ్యేది ఏంటంటే, ఈ ఏజ్ లోనే మీకు అవసరమా భక్తి, ఇదంతా అవసరమా, ఒక ముసలాయాక చేసుకుంటే అయిపోతుంది కదా, ఏంటి ఇదంతా చదువుకోవడం ఏంటి, ఆ జపం ఏంటి, కొంచెం తెలియదు కదా. ఇంత జ్ఞానం వాళ్ళకి తెలియని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏంటనంటే మనం పట్టించుకోవద్దు, ఏంటి ఈ ఎంగేజ్ లోనే అవసరమా, ఇలా అనుకుని ఉంటే చైతన్య మహాప్రభు వచ్చేవారా, లేకపోతే ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, నారదముని, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు. వాళ్ళకి ఏజ్ ఎంత ఉండేదండి, 5 ఇయర్సే కదా, 5 ఇయర్స్ లోనే అంతగా సాధించారు, దేవుణ్ణి చూడగలిగారు, అక్కడ చేరగలిగారు, చాలా కనెక్ట్ అయ్యారు కృష్ణ పరమాత్మునికి. దేవాది దేవుడు ఏంటి అనేసి తెలుసుకోగలిగారు అనమాట. ఏజ్ కాదు ఇక్కడ మ్యాటర్. చూడండి, మనకి ఎప్పుడు ఆ జ్ఞానం కొంచెం తగులుతుందో అప్పుడు స్టార్ట్ చేసేయాలి భక్తి. వెయిట్ చేయకూడదు, ఇది ఏజ్ కరెక్ట్ ఏజా కాదా అనేది. భక్తికి ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. సో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసింగ్ స్పిరిచువాలిటీ ఏంటనంటే, ఈ అన్ని ఉడుకుదుడుకులు ఏమున్నాయో దాన్ని మనము కంట్రోల్ చేసుకునే ఒక శక్తి వస్తుంది అనమాట మనకి. ఇది మనం ఈ సర్వీస్ లో ఉంటే గనక, ఆబ్స్టకల్స్ ఎన్ని వచ్చినా కూడా, ఉడుకుదుడుకులు ఏది వచ్చినా, మనకి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా, మనము ఇందులో ఉంటే గనక బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. భక్తిలో ఉంటే గనక ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము అనేసి చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన డ్యూటీ వాళ్ళు చేస్తుండాలి. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు వర్ణాశ్రమ గురించి, అది చేయడం కూడా చాలా కష్టం కదా. మనం ఈ హరినామ చేయడం ఎంతో ఈజీగా ఇచ్చేసారు మనకి చైతన్య మహాప్రభు. అది మనము ఫాలో అవ్వడమే అంతే. వాళ్ళు ఏం చెప్తారో, మన గురువుల నుంచి ఏం చెప్పారో అది ఫాలో అయిపోతే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎక్స్ట్రా వేరే థింకింగ్ చేసే అవసరమే లేదు. సో మనము ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క కలియుగ జీవికి ఇది ఖచ్చితంగా కావాలి. ఒక సెకండ్. హరే కృష్ణ. సారీ, కలియుగంలో ప్రతి ఒక్క జీవికి ఇక్కడ చైతన్య మహాప్రభు ఇచ్చింది ఏంటనంటే, ఇక్కడ పుట్టామనంతా ఇంకా ఏమి లేదు మనకి. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. మొట్టి హరినామ సంకీర్తన మాత్రమే చాలు, హరినామం జపం మాత్రమే చాలు, మనం పాపాలు పోగొట్టుకోవడానికి. త్వరగా అంటే ఈ కలియుగ ధర్మమే అంతా, డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ పోవాలి, హరే కృష్ణ చాంటింగ్ చెప్పాలి, అంటే చాంటింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి అదే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి హరే కృష్ణ మహామంత్రము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది చేయడం ఎంత ఈజీ అండి, ప్రతి ఒక్కరూ చేసుకోగలం కదా. ఎంత ఈజీ మార్గం చూపించేశారు మనకి ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు. సో ఇదేంటంటే ఇదే రికమెండ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఇది చెయ్యాలి అనేసి చెప్తున్నారు అనమాట. సో దానివల్ల మనకి ఉన్న ఆబ్స్టకల్స్ అంతా తొలగిపోతాయి. అట్లాంటి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేయడం కూడా వస్తుంది. చాలా మంది ఇప్పుడు చూడండి, జపం చేస్తున్న వాళ్ళు, మీరు ఎవరైనా వీడియో ఆన్ చేసుకోగలరా? ఎవరు వీడియో ఆన్ చేసుకోలేదు? ఇఫ్ పాసిబుల్ వీడియో ఆన్ చేసుకోండి, సో దట్ నాకు ఐడియా వస్తుంది వింటున్నారని. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. అయితే ఇక్కడ ఏంటనంటే, ఈ ఆబ్స్టకల్స్ అన్నిటినీ మనము దాటడానికి సాధ్యం అవుతుంది అనేసి చెప్తున్నారు. సో ఏంటనంటే, మనం హరినామ చేస్తూ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్, అంటే ఐ మీన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా, చేస్తే కొంచెం నెమ్మది అయితే దొరికింది కదండి. ఎస్ ఆర్ నో? కరెక్టా? ప్రతి ఒక్కరికి కొంచెం నెమ్మది అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. శ్రద్ధగా చేసామనుకోండి, మనం రెసిప్రికేట్ అవుతూ ఉంటాం. అంటే మనము కృష్ణ మనకి
మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో ఒక సజెషన్ అయితే మన ప్రాబ్లం లో ఉన్నాం అనుకోండి, కృష్ణ మార్గం చూపిస్తారు కదా ప్రతి ఒక్కరికి. అంటే ఇది మీకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవుతుంది అంటే సీరియస్ గా డిటర్మైండ్ గా మనం అది చేసామని అనుకోండి, శ్రద్ధ భక్తితో ఖచ్చితంగా అవుతుందండి. ప్రతి ఒక్కరికి అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కృష్ణ ప్రేమ ఆల్రెడీ ఉంది, అది బయటికి తీయాలి అంతే. మనం దాన్ని బయటికి తీయాలి. ప్రతి ఇలాంటి వాళ్ళకి ఉంది, ఇలాంటి వాళ్ళకి లేదు అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఉంది. జస్ట్ అది జాగ్రత్త చేయాలన్నమాట, బయటికి రప్పించాలి. మనం ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉండి దీనికి అలవాటు అయిపోయాము, మొత్తం ఈ డిజైర్స్ లోనే మునిగిపోతున్నాం అనమాట. సో ఇది కాకుండా మనం ఏం చేయాలనంటే డిటర్మైండ్ గా చేస్తూ ఉంటే గనక, ఫస్ట్ పాయింట్ చెప్పారు కదా అక్కడ ప్రభుపాద, డిటర్మైండ్ గా చేయాలి. తర్వాత టాలరేట్ అని అన్నారు. అయితే సెకండ్ పాయింట్ ఏంటనంటే సుఖము దుఃఖము వచ్చినప్పుడు ఈక్వల్ గా మేనేజ్ చేయడము, అంటే బ్యాలెన్స్ చేయడము తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం పొంగిపోకుండా ఉంటాము, ప్లస్ కుంగిపోకుండా ఉంటాం అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, డెత్ అండ్ బర్త్ అండ్ డెత్ సైకిల్ ఏముందో దాన్ని తొలగించేసుకుంటారు అనమాట. సో చాలా చాలా చక్కగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ క్లియర్ గా ప్రభుపాద చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటనంటే ఇలాంటి వాళ్ళు ఎలిజిబుల్, దేనికి ఎలిజిబుల్, టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అని చెప్తున్నారు అనమాట. ఇలాగే మనకి చాలా మంది ఇప్పుడు అనొచ్చు, కలియుగంలో ఇవంతా అమ్మా ఎక్కడవుతుంది అని. కాదు, నో నో నో, ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎవరు చెప్పారు, అక్కడ దేవాది దేవుడే హ్యూమన్ ఫామ్ లో వచ్చి ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. ఇది చెయ్యండి, భక్తి ఎలా చేయాలి, ఆ చాంట్ ఎలా చేయాలి, సంకీర్తన ఎలా చేయాలి, తానే ఇంతగా చెప్పినప్పుడు మనం ఇంకేంటి, నో వితౌట్ ఎనీ డౌట్ మనము చేసే తీరాలి. సో దేనికి చెప్తున్నారు ఇదంతా చేయాలనేసి, హైయెస్ట్ గోల్ ఏంటి, స్పిరిచువల్ గోల్ లిబరేషన్. దానికే కదా హైయెస్ట్ గోల్ వచ్చేసి లిబరేషన్. ఇప్పుడు భక్తి ఒకటి చేస్తున్నాం అంటే ఒక గోల్ అయితే ఉంది కదా. మనందరం ఇక్కడ జాయిన్ అయ్యాము, కూర్చున్నాము, ఏది ఉంది, ఊరికి టైం పాస్ కోసం అయితే కూర్చోలేదు కదా ఇక్కడ, కాదు కదా. జస్ట్ ఒక గోల్ అనేది ఉంది కదా అందరికి. భక్తి ఒకటి నేర్చుకోవాలి, ఇవన్నీ శ్రవణం చేయాలి, దాని నుంచి జ్ఞానం చేసుకోవాలి. చూసారా, మళ్ళీ వచ్చింది అక్కడికి పాయింట్. ఏంటనంటే జ్ఞానం అంటే ఫస్ట్ ఏమిటి, జపం చేస్తారు, తర్వాత ఏమవుతుంది, జ్ఞానం అనేది సంపాదించుకుంటారు. దాని తర్వాత ముక్తికి ఒకటి, అంటే ఈ బ్యాలెన్స్ చేయడము నేర్చుకుంటాము, టాలరేట్ చేసుకోవడం నేర్చుకుంటాము. తర్వాత అర్జునుడికి చెప్తూ చెప్తూ మాకు ఇదంతా మెసేజ్, అందరూ మనం కూడా ఉండాలి, ఇలా ఫాలో అవ్వాలి అనేసి, ఎలా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికి ఏం చెప్పారు ఇక్కడ, హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే దారి, ఇంకేమి లేదు. చాలా మంది క్లాసెస్ లో మనకు అందరు ప్రభువులు చెప్పేది ఫస్ట్ పాయింట్ ఇదే కదా, హరే కృష్ణ మహామంత్రం చేయండి చాలు, ఇంకా మంచిగా కలియుగం ధర్మం అది, యుగ ధర్మం అది, ఇంకేం అవసరం లేదు అనేసి చెప్తున్నారు క్లియర్ గా. పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ ఫామ్, ఇది దీని గురించి ఖచ్చితంగా ష్యూర్లీ దే విల్ అటైన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇది మనం చెప్పడం కాదు, ఈ వీళ్ళు చెప్పారా వాడు చెప్పారా కాదు, శాస్త్రం చెప్తోంది. మనం ఎవరో చెప్పడం కాదు, శాస్త్రమే చెప్తూ ఉంది. సో మన మనం వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్ అన్నమాట. మనము చాలా గట్టిగా ప్రయత్నించాలి, అంతే తప్పితే ఇంకేం లేదు. ఇక్కడ క్షత్రియ అయ్యుండి ఇంత అటాచ్మెంట్ పెంచుకుంటే క్షత్రియులు అలా ఉంటారా, ఎంత కంపాషనెట్ గా ఉండాలి. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ అర్జున అలా చేయలేదు కాబట్టి కృష్ణ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అనమాట. మొత్తం చెప్తున్నాడు, దానికి వెళ్ళకు, అంత అటాచ్మెంట్ పెంచుకోకు, ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఖచ్చితంగా చేసే తీరాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటనంటే, మా ప్రభుపాదకి ఇంకా డీప్ గా వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ విహార్, అంటే ఇప్పుడు కృష్ణ గురించి ఆలోచిస్తే చూడండి, కృష్ణ ఏంటి, సచ్చిద్ ఆనంద, అది ఎక్కడ చెప్పారు, అది 5.1 లో ఉంటుంది. సచ్చిదానంద విగ్రహ అంటే కృష్ణ ఎలా ఉంటారండి, సచ్చిదానంద విగ్రహం అంటే ఎవరైనా చెప్పగలరా, చెప్తారా, సచ్చిదానంద. ఎప్పుడు జ్ఞానంతో ఆనందంతో నిండి ఉండేవాడు. ఎగ్జాక్ట్లీ, ఆనందంగా ఉంటారు, ఎటర్నల్ గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరది, శ్రీకృష్ణ. హరే కరెక్ట్, శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు చూడండి, ఆయన సచ్చిదానంద ఎందుకు అవార్డు యూజ్ చేశారు ఇక్కడ అనంటే, ఏది అంటే వీ హ్యావ్ టు ఎక్సెప్ట్, అంటే ఏంటి, తనకి ఏదైనా ఉందా, బర్త్ డెత్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా, ఏమి లేవు. ఆయన పెద్ద ఆయనే, మరి చిన్న పిల్లలాగా 16 years బాలలకు కూడా కనిపించేది ఆయన, అవునా కదా. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ మనకి సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో, అంటే ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ జ్ఞానాన్ని
కృష్ణుడి గురించి ఇది తెలుసుకోవాలి. అంటే కృష్ణుడు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత మన ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఏముందో దాని గురించి కూడా కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదంతా వద్దు అంటే ఈ జన్మ అంటే బర్త్, మృత్యు, డెత్, జర అంటే ఏంటి ఓల్డ్ ఏజ్, వ్యాధి అంటే డిసీజ్. ఇదన్నిటిని మనము దాటుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ మెటీరియల్ వన్ నుంచి దాటుకోవాలి వెళ్ళాలంటే ఇవన్నీ ఆసరిటీస్ పాటిస్తూ పోవాలి. హరే కృష్ణం చెప్పుకుంటూ పోవాలి. హరే కృష్ణ మహామంత్రము చెప్పాలి. అలాగే ధీరాస్ అనేసి కూడా యూజ్ చేశారు. ధీర తత్ర అన్నారు. ధీర తత్రన ముహ్యతే అన్నారు భగవద్గీత 2.13 లో. మీరు ఆల్రెడీ క్లాస్ విన్నారు. 2.13 లో ఇది వచ్చింది, ఈ టాపిక్ వచ్చింది. అక్కడ ఏం చెప్పారు? వన్ హూ అండర్స్టాండ్ అండ్ సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లియర్ గా అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ జన్మ మృత్యు జరవాది తప్పదు ఎవరికైనా అనేసి అనుకున్నాం అనుకోండి, అర్థమైంది అనుకోండి. అలాంటి వాళ్ళకి జ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేనే అనుకోండి నాకు నాన్న లేరు, చనిపోయినప్పుడు అప్పుడు నాకు ఇంకా ఈ కృష్ణ కాన్షియస్ లో నేను లేను. అప్పుడు నాకు ఎలా అంటే నాన్న అటాచ్మెంట్ ఎక్కువ, ఫుల్ అన్నమాట. చాలా భయంకరంగా ఏడవడము, ఇంకా ఇల్లంతా గోల గోల అయిపోయింది అనమాట. ఇది ఇప్పుడు ఉంటే గనక అంటే ఓకే నాన్న చనిపోలేదు, ఒకవేళ జ్ఞానం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మనకేం తెలుస్తుంది, ఓకే ఇదంతా తప్పదు, మన ఈ రోజు కాకపోతే మనం కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. అలాగే తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ మనిషిగా పుట్టిన తర్వాత ఆ సోల్ ఈజ్ ఎటర్నల్ కదా, ఈ బాడీ శాశ్వతం కాదు, ఆ సోల్ అనేది ఆత్మ అనేది ఎటర్నల్. ఓకే నాన్న ఇంకొక బాడీ తీసుకుంటున్నా, ఈ జ్ఞానం అనేది ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ విన్నాక వస్తుంది. అప్పుడు అది లేదు కదా నాకు కూడా. సో అప్పుడు అలా గోల చేసేసాను అనమాట. ఎందుకంటే అది కామన్, ఎవరికైనా సరే కామన్ కదా ఇంట్లో. అలా ఈ జ్ఞానం సంపాదించుకొని ప్రతి ఒక్కరు ఇది సంపాదించుకుంటే మనం ఇంకొకరికి చెప్పగలుగుతాము, ఆ జ్ఞానాన్ని షేర్ చేసుకోగలుగుతాం అనమాట. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే భక్తి యొక్క సేవ చేయడం వల్ల ఆ జ్ఞానం అనేది వస్తుంది. అది ఎవరు అర్థం చేసుకుంటారో అంటే వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఓకే ఇదే ఫ్యాక్ట్, ఇంకా తప్పదు, ఇదే ఫ్యాక్ట్, మనం దీని నుంచి దాటుకుని వెళ్ళాలి అనేసి అర్థమవుతుంది అనమాట. అలాగే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాను ప్రభుపాద లెక్చర్ లో. ఏంటనంటే డ్రీమింగ్ గురించి చెప్పారనమాట. పడుకుని ఉంటాము, నిద్రపోతున్నాము అనుకోండి, నిద్రపోయేటప్పుడు ఏమవుతుంది, ఈ గ్రాస్ బాడీ ఇది దాని గురించి చెప్పారనమాట. స్థూల సూక్ష్మ, అలాగే చెప్పండి అది స్థూల సూక్ష్మ అండ్ కారణ శరీరం. హరే కృష్ణ. కారణ శరీరం అంటే ఐ మీన్ శరీరం అంటే టూ కదా, గ్రాస్ బాడీ అండ్ ఇంకొకటి. సో ఇక్కడ ఏంటనంటే మనకి కృష్ణ అంటే ఐ మీన్ ప్రభుపాద చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఏంటనంటే ఎగ్జాంపుల్ తో సహా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లో పడుకుని ఉంటాము, పడుకున్నప్పుడు ఏమవుతుంది, చాలా ఏదేదో ఆలోచనలు అయితే తెలిసిందే, అందరూ ప్రతి ఒక్కరికి కళలు అనేది వచ్చే ఉంటాయి కదా. పడుకున్నప్పుడు డ్రీమ్ వస్తాయి, డ్రీమ్ వచ్చినప్పుడు మనం ఏదో క్రియేట్ చేసినట్టు, అంటే ఐ మీన్ ఒక శరీరం క్రియేట్ చేసేసాము, ఏదో అక్కడికో వెళ్ళిపోయింది, సమ్ మైల్స్ టుగెదర్ ఇలా. అది నిజమా అండి? కాదు కదా, అది నిజం కాదు కదా. సో అది సేమ్ మనం కూడా ఇక్కడికి వచ్చాము, ఇది నిజం కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? గోలోకం. మన గోల్ అక్కడికి చెందిన వాళ్ళం కదా, మనం అక్కడికి వెళ్ళాలి. అలా ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట శ్రవణ ప్రభుపాద. ఎక్సలెంట్, అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఆ పాయింట్. నిజమే కదా, మనం ఏదో ఇక్కడ మనది ఇది శాశ్వతమేమో అన్నట్టు మనము ఇదైపోతున్నాం అంట, పొంగిపోతే ప్లస్ ఏదోదో డిజైన్స్ పెంచుకోవడము, అవన్నీ ఆశలన్నీ పెంచుకోవడము అన్ని చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అది ఈ స్పిరిట్ సోల్ అనేది ఎప్పుడు అర్థం అవుతుందో అది మనకి చాలా అప్పుడు జ్ఞానోదయం వస్తుంది అనేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటి, ఆ స్పిరిట్ సోల్ ఎక్కడైనా ఆగుతుందా, మనకి ఆత్మ ఎక్కడైనా ఆగుతుందా? చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, దాని డ్యూటీ దాన్ని చేస్తూ ఉంటది. ఏంటది? మళ్ళీ వెళ్ళడం. ఐ డు నాట్ స్టాప్. ఏంటి, నేను స్టాప్ అవ్వను, నా వర్క్ నేను చేస్తూ ఉంటాను. దేంతో మైండ్ కూడా క్యారీ అవుతుంటది అనమాట. ఏం క్యారీ అవుతుంటుంది, వర్క్ కూడా మైండ్ యాక్టివ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ యాక్టివ్ ఉంటుంది, చాలా. దాన్ని ఈగో, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ దీన్ని క్యారీ చేసుకుంటూ ఇంకొక బాడీకి వెళ్ళిపోతుంది అనమాట. గ్రాస్ బాడీ అండ్ సటల్ బాడీ అనేసి చెప్తాము. ఓకే ఇక్కడ మనకి అది ఏంటంటే మేడ్ ఆఫ్, అంటే ఈ సటల్ బాడీ మేడ్ ఆఫ్
మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో, ఇవి క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. మనం చనిపోయిన తర్వాత ఇదే వచ్చేది. మన వెనకాల ఏ ఆస్తులు రావు, ఎవరు రారు. అమ్మ లేదు, నాన్న లేదు, కొడుకు లేదు, తల్లి లేరు, ఎవరు లేరు. మనతో పాటు వచ్చేది ఈ ఆత్మ. ఏంటనంటే ఎటర్నల్, దానికి చావు లేదు. అవి మనం ఇప్పుడు పుణ్యకర్మాలు ఏం చేసుకుని ఉంటామో అది మాత్రం ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటది అనమాట. అది ఎవరు అర్థం చేసుకుంటారో, ఇవన్నీ ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరు అర్థం చేసుకుంటారో, ఖచ్చితంగా ఈ సోల్ గురించి జ్ఞానం ఎవరికి అర్థం అయ్యిందో అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి అంటే ఏం అర్థం చేసుకుంటున్నాము, సోల్ కి ఏంటి, డెత్లెస్, అది చావు అనేది లేదు. అలాగే మనకి బర్త్ అనేది లేదు, చావు అనేది లేదు, ఎవర్ నీవు అనమాట. ప్రతి ఎప్పుడు యవనంగా ఉంటుంది. దానికి నిత్య శాశ్వతోయం అని చెప్పారనమాట. పురాణ నిత్య శాశ్వత యం, సారీ అయం పురాణ అని అంటారు. పురాణ అంటే ఏంటి, అది ఎప్పటి నుంచో ఉంది. సోల్ అనేది, ఆత్మ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటిది కాదు కదా. మనం ఎప్పుడు అందా కూడా ఓల్డ్, అంటే పురాణ అంటే వెరీ వెరీ ఓల్డ్, చాలా ఓల్డ్. వి డోంట్ నో హౌ, అంటే మనకి ఎంత, ఆత్మకి ఎంత ఏజ్ అనేది చెప్పగలరా? మాతాజీ చెప్పలేదు. చెప్పలేము. ఆత్మకి ఎంత ఏజ్ అనేది చెప్పలేదు, ఎందుకంటే మనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు, ఆత్మ ఎప్పుడు సృష్టి అయిందో మనకి తెలియదు. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ అంటే మైగ్రేట్ అవుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆత్మ ప్రాణము ఇంకొక దేహంలో మళ్ళీ ప్రాణం అనేది తీసుకుంటాం, బాడీ తీసుకుంటుంది, అక్కడికి మళ్ళీ వెళ్తుంటుంది, మళ్ళీ చావడము, పుణ్యకర్మాల బట్టి మళ్ళీ పుట్టడము. అది జంతువు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవునా? సో ఇక్కడ ఏంటనంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి బిగిన్ అయ్యింది, మనకి స్టార్ట్ అయింది అనేది కూడా మనకి తెలీదు. అలాంటప్పుడు ఈ గర్వం ఎందుకు మనకి ఈ లైఫ్ లో మనకు అర్థం కాదు కదా. ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఇంతగా, అంటే ఇవన్నీ ఎప్పుడు మనకి ఇవన్నీ రియలైజ్ అవుతుందంటే డివోషనల్ సర్వీస్ లో ఒకటే మనకు ఇవన్నీ తెలుస్తుంది అనమాట. ఈ జ్ఞానము సంపాదించుకోగలుగుతాము. ఏంటంటే యాక్చువల్లీ ఏంటి, నిత్య శాశ్వతో ఎం పురాణ అన్నారు, చాలా ఓల్డ్ అని చెప్పారు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కృష్ణ మనకి ఆది పురుష, మనం ఎవరు కాదు. ఇక్కడ ఎవరు, ఆది పురుష తనే, అమ్మ నాన్న అన్ని తనే మనకి కదా. అక్కడి నుంచి ఒక అంశాలు మనం అన్నమాట. జస్ట్ ఆ అంశం లాగా పుట్టాం కాబట్టి మనకి ఏంటంటే ఈజ్ ఫస్ట్ పురుష, ఆద్యం పురాణం అని అంటారు. అంటే ఆద్యం పురాణ పురుషం అంటారు. అంటే ఏంటి అని అంటే నవ యవ్వనం, ఎప్పటికీ కృష్ణ యవ్వనం లాగానే ఉంటారు. ఇవన్నీ జ్ఞానం ఎప్పుడు సంపాదించుకుంటామో మనకి దానికి గోల్ కి రీచ్ అవ్వడానికి అనేది ఛాన్స్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. అలాగే అతను ఓల్డ్ కూడా కృష్ణ, ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు 16 years ఓల్డ్ బాలుడు కూడా కృష్ణయ్య కదా. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఎవరు సంపాదించుకుంటారు అంటే ఆత్మకి, అలాగే కృష్ణుడి గురించి జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళని ఏమంటారంటే బాడీ టు, అంటే ఐ మీన్ ఒక బాడీ నుంచి ఇంకొకటికి వెళ్తుంది. ఇది సింపుల్ థింగ్, ఇది మనం అర్థం చేసుకుంటే చాలు. సో ధీరాస్ తత్రన పుహ్యతి అని అన్నట్టున్నారు. ఏంటనంటే లర్న్డ్ పర్సన్స్, ఎవరైనా జ్ఞానం ఉన్న వాళ్ళు వీటి గురించి, అంటే జన్మ మృత్యు జర వ్యాధి, తర్వాత ఈ సుఖము దుఃఖము, దీని నుంచి వాళ్ళు డిస్టర్బ్డ్ అవ్వరు అనేసి చెప్తున్నారు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు జ్ఞానులు ఎవరు ఇవన్నీ చేసుకొని ఈ జ్ఞానం కృష్ణుడి గురించి తెలుసుకోవడము, అలాగే మహామంత్రం చెప్పుకొని జ్ఞానం ఎవరు, ఈ పురాణాలు శాస్త్రాలు విని జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళు డిస్టర్బ్డ్ అవ్వరు. అవునా? ఇప్పుడు చాలా మంది చేంజెస్ వచ్చి ఉంటది మీకు కూడా, ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి మీరు కూడా వింటూనే ఉన్నారు కదా భగవద్గీత క్లాసెస్. ఇప్పుడు సుఖం అంటే అలా ఉందా? ఫస్ట్ లాగా లేదు కదా. ఎంతో కొంచెం మార్పు అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఇక్కడ అటెంటివ్ గా వినే వాళ్ళకి ఖచ్చితంగా ఐఎమ్ షూర్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉంటారు మీరు. ఓకేలే, ఈ ప్రాబ్లం వచ్చిందా, ఇట్స్ ఓకే ఫైన్, కృష్ణ ఉన్నాడు కదా చూసుకుంటాడని భారం వేసేస్తాం. కృష్ణ ఉన్నాడు కదా, ఏది చేసినా మన మంచికి, ఇది అనుకుంటామా లేదా? ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా. అనుకుంటాము. అలాగే సుఖం వచ్చినా కూడా ఓకే, పొంగిపోకుండా ఉండాలి అని ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఇది ఎగ్జైట్ అవుతూ ఉంటాం అన్నమాట. దుఃఖం వచ్చినప్పుడు ఏమో బాధలో ఉండిపోతాము, అలాగే సుఖం వచ్చినప్పుడు ఏమో పొంగిపోతుంటాం. అది బ్యాలెన్స్డ్ గా ట్రై చేస్తుండాలి. ఇది ఏంటంటే కృష్ణ ఇక్కడ అర్జునుకి ఇంతగా టీచ్ చేయడానికి పర్పస్ ఏంటంటే తన ధర్మం, తను ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ తను చేయాలి అనేసి చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆత్మ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరెవరు ఉన్నారు, బ్రదర్స్, తర్వాత గురువులు, అలాగే గ్రాండ్ ఫాదర్, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎక్కడికి పోరు అనేసి జ్ఞానం చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ అర్జునులకి కృష్ణుడు. ఏంటనంటే ఇక్కడ కృష్ణ ఏమంటున్నారు, దే విల్ నాట్ డై అంటున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ చనిపోరు. ఏంటి ఇందాక మాట్లాడుకున్నాం మనము, ఆత్మ ఎక్కడ చనిస్తుంది,
ఆత్మని చెప్పలేం కదా. ఆత్మ చావదు, ఎందుకు ఇంత డిస్ట్రెస్ అవుతున్నావు అర్జున? కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళదు, ఇంకొక బాడీ తీసుకుంటారు, కొత్త బాడీ తీసుకుంటారు అంతే. ఆత్మకి చావు అనేది లేదనేసి వసాంసి జీర్ణాని వాసాంసి జీర్ణాని యథా విహాయ అనేసి భగవద్గీత 2.22లో ఇది చెప్పబడింది అనమాట. ఏంటనంటే ఒక డ్రెస్ నుంచి ఇప్పుడు కొత్తగా డ్రెస్ ఒకటి వేసుకున్నాము, ఇప్పుడు మారుస్తాం, మళ్ళీ ఇంకొక డ్రెస్ అనేది వేసుకున్నాం అనుకోండి. అలాగే ఆత్మ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఈ బాడీ నుంచి. ఇదంతా వాళ్ళ కర్మ కాబట్టి ఇంకొక బాడీకి మారుస్తూ ఉంటుంది. అది ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారు ప్రభుపాద అంటే డ్రెస్ గురించి చెప్పారంటే డ్రెస్ మార్చినంతగా ఈజీగా ఆత్మ కూడా షిఫ్ట్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటనంటే చేంజెస్ అవర్ బాడీస్ ఆల్సో లైక్ దట్. అంటే ఇక్కడ అంటే ఎందుకు ఇంతగా లామెంట్ అవ్వడము, ఇదంతా అవసరం లేదు, ఇలా అవ్వద్దు అనేసి కృష్ణ చెప్తున్నారు అనమాట అర్జునుడికి. సో ఇంకొకటి భగవద్గీతలో ఏం చెప్పారనంటే బ్రహ్మభూత అని చెప్పారనమాట. భగవద్గీతలో 18.54లో దీని గురించి రాశారు. ఏంటంటే జస్ట్ మీరు లుక్ చేసి అంటే ఏమైనా జస్ట్ యూ కెన్ గ్లాన్స్ ఆన్ దట్. అంటే నెక్స్ట్ క్లాస్ అయ్యాక జస్ట్ ఒకసారి ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. 2.22లో ఏం చెప్పారు, 18.54లో ఏం చెప్పారు, ఇవి కొంచెం చూడండి, రిలేటెడ్ గానే ఉంటాయి. సో దీని గురించి మళ్ళీ అక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే బ్రహ్మన్ ప్రసన్నాత్మ అని చెప్పారనమాట. బ్రహ్మన్ ప్రసన్నాత్మ అంటే ఈజ్ ఆల్వేస్ జాయ్ఫుల్. ఎవరు దీని గురించి బ్రహ్మభూత అంటే కృష్ణ పరమాత్మ దేవాది దేవుడి గురించి ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు జాయ్ఫుల్ గా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి దుఃఖము సుఖము ఇవన్నీ ఏం లేదు, హ్యాపీగా ఉండిపోతారు అనమాట. సో బ్యాలెన్స్ చేయడం కూడా జరుగుతుంది. ప్లస్ డిస్టర్బ్డ్ మైండ్ అంటే అస్సలు డిస్టర్బ్ అవ్వరు ఈ మెటీరియల్ కండిషన్ నుంచి, ఈ భౌతిక ఇవన్నీ మన చుట్టూ ఏం జరుగుతుందో దాని నుంచి డిస్టర్బ్ అనేది వాళ్ళు అవ్వరు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఏంటి ఇంకొకటి ఏం చెప్పారు, యాహీన వ్యయంతంతే యతి అని చెప్పారు. అంటే ఏంటనంటే ఈ డిఫరెంట్ చేంజెస్ ఏముందో ఈ నేచర్ లో ఏం చేంజెస్ అనేది ఉందో ఈ బాడీకి అండ్ మిగతా దానికి అవి డిస్టర్బ్ అవ్వదు అనేసి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ అనేది శాశ్వతము, దీనికి ఎంత ఫరక్ పడదు ఆత్మకి, మనకి ఈ కోరికల వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ సోల్ గురించి ఎవరికి తెలుస్తుందో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భక్తి ఒకటి చేయడం వల్ల సో ఈ స్పిరిచువల్ చేంజ్ ఎలా ఉంటుందని అంటే ఆ సోల్ కి ఇంకొక డ్రెస్ లో మార్చినట్టుగానే, అంటే ఇక్కడ ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహాన్ని అంటే కొత్త డ్రెస్ దేహాన్ని పోల్చారనమాట, డ్రెస్ కి పోల్చారనమాట. అలా తెలుసుకోవడము అంటే ఇది బాగా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనము. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నైస్లీ అనమాట ఈ దీని గురించి. నా వ్యతయంతి అండ్ నాట్ డిస్టర్బ్డ్ అంటే మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు, ఇది తెలిసిన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే సహమృతత్వాయ కల్పతే అంటే మేకింగ్ ప్రోగ్రెస్, వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ లో ప్రోగ్రెస్ అనేది చెందుతూ ఉంటారు, డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి చెప్పారనమాట. అలాగే స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటనంటే జ్ఞానం సంపాదించుకోవడం. ఇందాక మనం డిస్కస్ చేసినట్టే స్పిరిచువల్ లైఫ్ అంటే జ్ఞానం. అంటే మనము ఫస్ట్ డివోషనల్ సర్వీస్ చేసుకుంటాము, ఫస్ట్ వింటాము, తర్వాత డివోషనల్ సర్వీస్ అని ఇంట్రెస్ట్ పుడుతుంది, ఉన్న తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకుంటే ఆసక్తి పుడుతుంది. రైట్, ఒక నిమిషం ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. డివోషనల్ సర్వీస్ గురించి ఆసక్తి పుడుతుంది, తర్వాత ఏమవుతుంది శ్రవణం వల్ల స్టార్ట్ అవుతుంది, డివోషనల్ చేస్తాము, అంటే దేవుడికి ఎంత మనకి వీళ్ళైతే అంత ఆస్టారిటీస్ చేసుకుని అంటే పూజ పునస్కారాలు చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత వచ్చేసి చాంటింగ్, మెయిన్ ఇంపార్టెంట్ చాంటింగ్, అది ఫిక్స్ అయితే చాలు, ఇంకా అన్ని చేసినట్టే. మనకి చాంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి మనం ఇక్కడ హైలీ రికమెండ్ చేస్తున్నారు, ఎవరు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు మన గురువులు. అంతకన్నా ముందు మనకి ఎవరిచ్చారు ఈ హరినామ మంత్రము, హరే కృష్ణ మహామంత్రం ఎవరిచ్చారు? శ్రీకృష్ణ చైతన్య చైతన్య మహాప్రభు. కృష్ణ చైతన్య మహాప్రభు ఇంత ఈజీగా చేసేసారు మనకందరికి. అంటే అది చేసుకుంటూ వెళ్ళండి విత్ కృష్ణ కాన్షియస్. ఏంటంటే ప్రతి ఒక్కరికి హైలీ రికమెండ్ చేశారు, బికమ్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పారు. కృష్ణ కాన్షియస్ లో ప్రతి ఒక్కరు కృష్ణ ప్రజ్ఞలో ఉండడము కంపల్సరీ అనేసి చెప్పారు. ఈ కలియుగంలో అదే ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. ఏంటనంటే ఇంకొకటి అడ్వాన్స్ గా ఇవన్నీ చేస్తుంటే కనుక మనము స్పిరిచువల్ జర్నీలో ముందుకు వెళ్తాము బాగా అనేసి చెప్తున్నారనమాట. అలాగే ఇంకా తర్వాత ఈ మెటీరియల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, పొలిటికల్ కానివ్వండి, సోషల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఈ భౌతిక కోరికల్లో ఏమేమి ఉందో అవన్నిటికీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఈ జ్ఞానం ఒకటి సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది, అవునా కదా? ఇప్పుడు బయట ఏదైనా జరుగుతున్నా అంత ఫస్ట్ లాగా మనం అంత ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా? లేదు కదా.
అంత ఇంట్రెస్ట్ అంటారా ఓకేలే ఏదో జరుగుతుంది ఓకే కృష్ణ ఉన్నాడు ఏదో ఒకటి అవుతుంది ఇది అవ్వాల్సిందే లేదు ఇది అవ్వకుండా ఉండాల్సింది నడుస్తుంది ఏదో జరిగినా కూడా పోతుంది కానీ లైట్ తీసుకుంటాం కదా ఎఫెక్ట్ అనేది మనకి పడదనమాట సో ఇది ఎక్కడ జరుగుతుంది భక్తి ఒక సేవలో అలాగే కృష్ణ మంత్రము చెప్పడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అలాగే డ్రీమ్ గురించి ఇట్స్ జస్ట్ డ్రీమ్ ఈ లైఫ్ అనేది ఒక డ్రీమ్ లాగా మనకి ఖచ్చితంగా ఇదేమి శాశ్వతం కాదు మనము హైయెస్ట్ గోల్ వచ్చేసి గోలోక అక్కడికి వెళ్ళాలి అనేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం అనమాట సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇదంతా నైట్ డ్రీమ్ లాగా అనేసి కూడా చెప్తున్నారు అక్కడ స్పిరిచువల్ ఏంటి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాము అదొకటి ఇంకొకటి చాణక్య పండిత కూడా చెప్పారనమాట తెలుసు కదా అందరికి చాణక్యుడు ఏం చెప్పారు అంటే స్మర నిత్యం అనియతం అని చెప్పారనమాట దిస్ అనిత్య అని అంటే టెంపరవరీ ఏది టెంపరవరీ ఈ భౌతిక వరల్డ్ లో మనం ఏమున్నాము ఇక్కడ తీసుకున్నాము ఇది టెంపరరీ శాశ్వతం కాదు అనేసి తను కూడా చెప్పారనమాట సో వితౌట్ కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్ అంటే కృష్ణ ప్రజ్ఞలో మనం ఇది మనం అలవడించకపోతే ఏది వేస్ట్ అన్ని వేస్ట్ అని చెప్తున్నారు ఏంటనంటే శ్రమ ఏవ హి కేవలం అని చెప్తున్నారు ఏంటి శ్రీమద్ భాగవతంలో 1.2.8 లో స్టేట్మెంట్ క్లియర్ గా చెప్పారు శ్రమ ఏవ హి కేవలం అంటే ఎంతగా వేస్ట్ చేస్తున్నారు మీ లైఫ్ ని అంటే వేస్టింగ్ అవర్ టైం ఓకే క్రియేటింగ్ అనదర్ బాడీ ఇదంతా ఏంటంటే మన బిజినెస్ కాదు ఇది ఏదో ఇవన్నీ ఆలోచించడం బిజినెస్ కాదు స్పిరిచువల్ జర్నీలో ముందుకెళ్ళడమే మనది మనం వచ్చిన గోల్ ఇదే యాక్చువల్లీ కృష్ణ మనం ఆశ తీర్చుకొని మళ్ళీ రావడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు దానికి మనం వెళ్ళాలి కదా అవన్నీ ఎప్పుడు వెళ్తాము డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఐఎమ్ నాట్ దిస్ డ్రీమ్ ఇది ఈ కలం కాదు నేను అంటే ఐ మీన్ భ్రమలో ఉండకూడదు అనమాట ఐఎమ్ ఫ్యాక్ట్ స్పిరిచువల్ ఫ్యాక్ట్ నేను స్పిరిచువల్ ఫ్యాక్ట్ ని అనేది ఈ జ్ఞానం ఉంటే మనము చాలా అనమాట ఇక్కడ మనకి ఇంకే బిజినెస్ అవసరం లేదు స్పిరిచువల్ లైఫ్ లో మనము ముందుకు వెళ్ళాలి ఆ గోల్ అనేది పెట్టుకోవాలి దానికి మనము స్ట్రగల్ అనేది చేయాలి అంతే తప్పితే మిగతా వాటికి ఏది మనము అంటే ఐ మీన్ భౌతిక ఇచ్చలు కోరికలు ఎంత నెసెసిటీ అదంతా ఓకే బట్ నీడ్ ఉన్నది ఓకే అతి ఆశ మనకి ఉండకూడదు అనేసి చెప్తున్నారు అనమాట అలాగే రియల్ గా హ్యాపీనెస్ కావాలి అంటే ఎక్కడ వస్తుంది రియల్ హ్యాపీనెస్ అండ్ రియల్ గుడ్నెస్ అని అంటే సో కృష్ణ కాన్షియస్ లో మాత్రమే ఇది వచ్చేది కృష్ణ ప్రజ్ఞలో మాత్రమే మనకి ఈ రియల్ హ్యాపీనెస్ అండ్ రియల్ గుడ్నెస్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట సో ప్లీజ్ అందరికి ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కృష్ణ ప్రజ్ఞలో ఉండండి అనేసి చెప్తున్నారు అంటే దేనికి ఇదంతా మనము ఈ డిస్టర్బ్ నుంచి అంటే ఈ లైఫ్ అంతా ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది లైఫ్ అంతా అనేసి చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ద మెటీరియల్ కండిషన్ నుంచి మనము దూరం ఉండడానికి సాధ్యం అవుతుంది సో ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదు కదా ఎన్ని రోజులని ఇలా ఇక్కడ దీని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాం చెప్పండి లేదు కదా ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్ళాలనే కదా ఇవన్నీ సేవ చేస్తున్నాం భక్తి సేవలు ఇవన్నీ సో దీని గురించి చెప్పారనమాట ఫస్ట్ మనం ఇక్కడ పాయింట్ టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి అని అంటే ఒకసారి జస్ట్ రివైజ్ చేసేస్తాను నేను ఏంటి సుఖము దుఃఖం గురించి నేర్చుకున్నామంటే ఎలా ఉండాలి బ్యాలెన్స్డ్ గా అనేసి నేర్చుకున్నాము ఫస్ట్ వన్ టాలరేట్ గురించి తర్వాత అంటే ఇందాక సమ్మర్ అండ్ వింటర్ లాగా అంటే చేంజెస్ అనేది అవుతూ ఉంటుంది అనేసి నేర్చుకున్నాము అలాగే లిబరేషన్ గురించి ఫస్ట్ టైం కృష్ణ భగవద్గీతలో చెప్పడం జరిగింది దాని గురించి అలాగే లిబరేషన్ కావాలంటే ఏం చేయాలి అనేసి కూడా నేర్చుకున్నాము అలాగే వర్ణాశ్రమ గురించి అంటే సన్యాసం అక్కడ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది అనేసి నేర్చుకున్నాము అలాగే స్థిరంగా ఉండాలి డిటర్మినేషన్ తో ఉండాలి అనేసి ఫస్ట్ పాయింట్ 2 పాయింట్స్ చెప్పారు మనకి ప్రభుపాద షార్ట్ గా చెప్తున్నాను అన్ని ఏంటంటే ఈ లాస్ట్ ఏంటంటే బర్త్ అండ్ సైకిల్ నుంచి మనము దీని నుంచి ముక్తి పొందాలి అని అంటే ఏంటంటే క్వాలిఫికేషన్ 2 ఉంటుంది ఏంటి స్థిరంగా ఉండడము అంటే డిటర్మినేషన్ గా ఉండడము అలాగే తర్వాత టాలరేట్ గా ఉండడం అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు నేర్చుకోవాలి మనము అలాగే చైతన్య మహాప్రభు గురించి కూడా నేర్చుకున్నాం కొంచెం కలియుగ ధర్మంలో ఏం ఇచ్చారు హరినామం ఇచ్చారు అది మనం చేసుకుంటూ పోవాలి అనేసి ఇక్కడ కృష్ణ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే క్షత్రియ ధర్మ ఎవరి ధర్మ వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఎవరికి ఏముందో అది చేసుకుంటూ వెళ్తే గనక మనకి ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ అనేది వస్తుంది జ్ఞానం అనేది వస్తుంది జ్ఞానం నుంచి ఏమవుతుంది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లిబరేషన్ కి అనేసి నేర్చుకున్నాము అంటే అప్పుడు ఈ we will break the cycle of birth and death అనమాట దీని నుంచి బయటకు వస్తాం ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎంత డిస్టర్బ్ గా ఉన్నా ఏది మనకి ఆబ్స్టకల్స్ ఉన్నా కూడా
మనము దాన్ని ఎదుర్కోవడానికి మనకి టాలరేట్ అనేది చేయడము మనము ఐ మీన్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అన్నమాట. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే భక్తి సేవలో ఒకటే వస్తుంది. సో కృష్ణుని నమ్ముకున్న తర్వాత ఎవరికి ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు అని హరే కృష్ణ మహామంత్రం ఒకటి చెప్పుకుంటూ పోవాలి. ఇక్కడ ధర్మాన్ని నువ్వు నిర్వహించు అనేసి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఈ సోల్ ఎటర్నల్, ఆత్మకి చావు అనేది లేదు. నువ్వు భయపడకు, వీళ్ళందరి గురించి నువ్వు బాధపడకు, ఎక్కడగా ఏమవుతారు, నేను ఎలా సుఖంగా ఉంటాను. కృష్ణ ఇదే కదా అర్జున చెప్పింది ఈ శ్లోకాలు, నేను ఎలా ఉండాలి కృష్ణ, నేను ఇలా ఉండలేను, వీళ్ళని చంపితే అని చెప్తున్నాడు. సో ఇది కాకుండా నువ్వు ఇదంతా ఆలోచించకు, ఆత్మ చావదు, ఇంకొక బాడీ తీసుకుంటుంది. లైక్ డ్రెస్ ఎగ్జాంపుల్ కూడా మనము ఇచ్చుకున్నాం. ఓకేనా? హోప్ యు ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. అంతమైంది అని అనుకుంటాను. ఏదైనా క్లారిటీ ఉందా? ఏదైనా తప్పులు ఉంటే నావి, ఏదైనా మీకు అర్థమైతే కొంచెం ఏదైనా అర్థమైనా కూడా మా గురువులది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ సెంట్రాలజీస్. పేషెన్స్ తో ఎక్స్ట్రా తీసుకున్నాను, సారీ. మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్తులు की जय, श्रील प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय. Thank you so much, Mataji Santrobusis. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. Hare Krishna. Mataji can stop the recording. సింపుల్ గా ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సుఖ దుఃఖాలు కలిగినప్పుడు